ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. కాబట్టి సాయి బంధువులారా, ఎందుకు ఈ టాపిక్ వస్తుంది మనకి? ఈ భూపాలిలో ఎంత స్పష్టంగా చెప్తున్నాం, ధ్యానాస్తుతో స్థితిలో ఉన్నాడు ఆయన. ధ్యానం అంటే ఏమిటి? ఇవాళ పెద్ద మానియా వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ లో. ప్రతి ఒక్కరు ధ్యానం ధ్యానం ధ్యానం. నేను 3 గంటలు చేస్తాను, నేను 4 గంటలు, నేను 6 గంటలు, నేను 16 గంటలు, నేను 24 గంటలు, నేను అబ్బో ధ్యానమే ధ్యానం. ఏమిటి ధ్యానం అసలు? ధ్యాత, ధ్యాస, ధ్యేయం, ఈ 3 కలిస్తే ధ్యానం. ధ్యాత ఎవరు చేస్తున్నారు, ధ్యాస దేని మీద ధ్యాస, ధ్యేయం వాట్ ఈజ్ యువర్ గోల్, నీ లక్ష్యం ఏమిటి, అసలు ఎందుకు చేస్తున్నావు? మనసును నియంత్రించుకోవడం కోసం మనం చేస్తున్నాం. అందుకే బాబా ఎంత సులభంగా మనకు చెప్పాడు చూడండి. సదా నువ్వు నా నిరాకార స్వరూపాన్ని మనసుతో చూడరా, ఆ విధంగా కుదరకపోతే నా సాకార రూపాన్ని మీ మనసును ముద్రించుకుని దర్శించుకునే ప్రయత్నం చెయ్యి. ఆ విధంగా చేయటం వలన నీ వృత్తులన్నీ శాంతపడతాయిరా. ఎంత బాగా చెప్పాడు చూడండి. వృత్తులు శాంతపడకుండా ఎంత ధ్యానం చేసినా ఉపయోగం లేదండి. ఉదాహరణ మీరు టెస్టింగ్ చేయండి. ఎవరైనా నేను 24 hours ధ్యానం చేస్తా, 6 గంటలు ధ్యానం చేస్తా అన్నప్పుడు బిఫోర్ ఏం చేస్తారంటే, ముందు ఎంతసేపు చేస్తామని అడగండి. అన్నా నీకు మైసూర్ బజ్జీ అంటే ఇష్టమా, చపాతీ అంటే ఇష్టమా, పూరి అంటే ఇష్టమా, ఏదంటే ఇష్టమన్నా, నాకు మసాలా దోశ అంటే ఇష్టం అంటాడు. అన్నప్పుడు ఏం చేయాలి? ధ్యానంలో కూర్చోగానే ఓ మసాలా దోశ తీసుకొచ్చి పెట్టండి. అక్కడ గుమ్మగుమ్మ వాసన వస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇది కంప్లీట్ చేయాలి, ఎప్పుడు టైం ఉంటుంది. 40 నిమిషాలు, గంట టైం పెట్టుకొని చేసేది కాదు కదా. ఏమిటి అసలు ఇది? ఎంత విచిత్రం అండి అసలు. ఎక్కడో ఉన్నదని తెచ్చుకుంటున్నాం, ఉన్నదంతా లోపలే ఉందండి. ఎక్కడోగా పరిగెత్తాల్సిన పనిలా. అంటే ఎందుకు చెప్తున్నాం? వృత్తులు శాంతపడకపోతే అసలు ధ్యానానికి అర్థమే లేదు. అందుకే బాబాయ్ ఉన్నాడు, నా సాకార స్వరూపాన్ని ఎల్లవేళలా మీరు మనసుతో చూసే ప్రయత్నం చేయండిరా. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీ వృత్తులన్నీ శాంతపడతాయి అన్నాడు బాబా. వృత్తులు శాంతపడటం అంటే ఇంద్రియ నిగ్రహం అనేది అవుతుంది. మనో ప్రవృత్తులన్నీ శాంతపడతాయి. మనో ప్రవృత్తి ఎప్పుడైతే శాంతపడిందో అప్పుడు మనం ఇంకా స్థిరంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాము. కాబట్టి సాయి బంధువులారా, ధ్యానము అంటే మఠం వేసుకొని కూర్చొని చేసేదే ధ్యానం అని కాదండి. ఇక్కడ సర్వకాల సర్వావస్థలందు సదా సాయి బాబాను చింతిస్తూ ఉండడమే అసలు సిసలు ధ్యానము. ధ్యానం అనగా ధ్యాస. ధ్యాస ఇందులో 2 ధ్యానాలు ఉన్నాయి. మరలా లౌకిక ధ్యానము, ఆధ్యాత్మిక ధ్యానం. లౌకిక ధ్యానం అంటే ఏమిటి? భార్యాభర్త కారులో పోతుంటారు, కొత్తగా ఏదో బట్టల షోరూమ్ ఓపెన్ అవుతుంది. ఆ గ్లాసులో బ్రహ్మాండమైన పట్టు చీర వేలాడుతూ ఉంటుంది. భార్య ఏమండి ఒక్క నిమిషం కాదపరా అంటుంది. దేనికి అంటే లేదు, ఒక్క నిమిషం చెప్తా కదా. పాప ఆపుతాడు, పక్కన చూస్తుంది. పట్టు చీర బాగుంది కదా, భలే ఉందండి, ఆ కలర్ నాకు లేదండి అంటుంది. బట్ టైం అవుతుంది, మళ్ళీ చూస్తుంది. కొనద్దండి, వెళ్ళి దగ్గరికి వెళ్ళి అసలు చూసొద్దాం అంతే అంటుంది. బలవంతం మీద వెళ్తారు షోరూంలోకి. సరే చూసావు కదా, నడువు. కాదండి, మళ్ళీ నేను అడగనండి, ఇంకా దీపాలు కొనద్దు, నాకు ఇది కొనేసింది చాలు. మొన్నే కదా దీపాలు కొనంటున్నా కదా నేను, నాకు వద్దు, ఒక్కటి చాలు, లాస్ట్. సరే చూద్దాంలే అంటాడు. ఇక భార్య చూడాలి. ఇక కళ్ళు మూసినా చీరే, కళ్ళు తెలిసినా ఆ చీరే. వంట వండుతూ ఉంటుంది ఆ చీరే. భర్తకు భోజనం వడ్డిస్తే, ఏమండి అసలు అది పళ్ళు ఉంది, ఎంత బాగుంది ఇస్తారా, డిజైన్ అదొక్క చీర భలే ఉంటుందండి. పడుకుని అర్ధరాత్రి కేవమని లేస్తుంది. ఏమంటే ఆ చీర కొనుక్కున్నట్టు కలర్ చేస్తుందండి అంటుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఎందుకంటే ఇవన్నీ చెప్తుంది లౌకిక ధ్యానం అంటున్నాను దీన్ని. ఆమె ఆ చీరను ధ్యానిస్తోంది. ఆ చీర గురించే చింతన. ఆ చీర కట్టుకుంటే నేను ఎట్లా ఉంటా, ఆ చీర కట్టుకుంటే పక్కింటి ఆవిడ మొహం మాడిపోతుంది, కడుపులో మంట బగబగ.
ఈ ఎంతసేపటికి చీర 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 ఆ చీర కొన్న తర్వాత అయిపోయింది, వచ్చేసింది కదా ఇంకెందుకు ధ్యానం, ధ్యానం. నెక్స్ట్ దానికి బోర్డర్ కి సంబంధించిన నెక్లెస్ వైట్ స్టోన్స్ ఉంటే బాగుంటుందండి, బ్రహ్మాండం. నెక్స్ట్ అంటే మానవ నేజం ఎలా ఉంటుందంటే లౌకిక విషయాలను ధ్యానించడం అంటే చింతించటం, దాని గురించి ఆలోచించటం. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.